ఎంకర్ సల్మాన్ అట్లా వాళ్ళ గాంధీ భవన్ ని ముద్రాజ్ సంఘ నాయకులు ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే బీసీడీలకు సంబంధించి అన్యాయం చేస్తా ఉన్నది, మాకు బీసీడీసీ నుంచి తొలగించాలి, అందులో నుంచి కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ముద్రాజ్ నాయకులు ఉన్నారు. ఒకవైపు వారు అందరూ కూడా అందులోకి ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ చుట్టూ అంతా కూడా భారీ ఎత్తున ముద్రా సంఘ నాయకులు అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏం చెప్తారు వాళ్ళు? జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. ముద్రాజులను బీసీ ఏ నుంచి ఆర్డినెన్స్ ద్వారా ముద్రాజులను బీసీఏలోకి చేర్చాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఈరోజు ఖచ్చితంగా ముద్రాజులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ప్రధానమైన డిమాండ్ కూడా క్లియర్ గా వినిపిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏంటనేది చెప్పండి. ఏం చెప్తారు ప్రభుత్వం? ఎలక్షన్లు వస్తేనే కులాలు గుర్తుకొస్తాయి. ఎలక్షన్లు అయిపోయినాక కులాలను పట్టించుకొని ఎవరు పట్టుకోగా అడ్డగోలు హామీలు ఇస్తారు తప్ప కులాలకు బీసీలకు న్యాయం చేసే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా అయినటువంటి ముదిరాజు కులానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నది, బీసీడీ నుంచి బీసీఏ అమలు చేస్తా అన్నది. ఇప్పటి వరకు కార్పొరేషన్ కానీ కనీసం కోకాపేట ల్యాండ్ ఇచ్చిళ్ళు 5 ఎకరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో, అది కూడా కనీసం ఇప్పటి వరకు మాకు కేటాయించలేదు. ఇది మోసపూరితమైన కేవలం రాజకీయంగా రైట్. ఇది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముంగట ముద్రాజు వాళ్ళందరికీ కూడా చాలా హామీలు ఇచ్చింది. ముద్రాజు సంబంధించిన కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదంటూ కూడా వారందరూ కూడా గాంధీ భవన్ కి చేరుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి విజువల్ లో చూడొచ్చు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. భారీ ఎత్తున గాంధీ భవన్ కి ముద్రాజ్ సంఘ నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కొంత తోపులాట కూడా జరుగుతోంది. ఇటు పోలీసులకి అటు ఎవరైతే ధర్నా చేస్తా ఉన్నారో, ముట్టడికి ప్రయత్నం చేశారో ముద్రాజ్ సంఘ నాయకులకి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వారు ఇక్కడ నుంచి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారిని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పిఎస్ ఆఫీస్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. గాంధీ భవన్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా. సో దాదాపు 100 మందికి పైగా బీసీ ముద్రాజ్ నాయకులు కూడా గాంధీ భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. వారి డిమాండ్ అంతా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో కూడా ముద్రాజు సంబంధించినటువంటి కమ్యూనిటీకి చాలా హామీలు ఇచ్చింది. సో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేరు? ముద్రాజు సంబంధించినటువంటి ఏదైతే భవనాలు ఉన్నాయో అవి నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీడీకి సంబంధించి కమ్యూనిటీ నుంచి బీసీబీకి బీసీఏకి షిఫ్ట్ చేయాలని కూడా గతంలో కూడా అనేక సార్లుగా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. సో ఇవన్నీ కూడా హామీలు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంబటి 100 రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడం జరిగింది. మరి దాదాపు 2.5 ఏళ్ల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు దాని మీద సానుకూలంగా స్పందించలేదు. దాంతోపాటు అనేక ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా చేశాము ప్రభుత్వం మీద. అయినా కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా చలనం లేకుండా పోయిందంటూ కూడా డైరెక్ట్ గా గాంధీ భవన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటుందో గాంధీ భవన్ కి రావడం జరిగింది. వారు కూడా ప్రధానంగా అందులో రాజ్యాంగం బుక్ చూపిస్తూ కూడా ఇదేనా తెలంగాణలో రాజ్యాంగాన్ని అమలు చేసేది? రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని న్యాయం కోసం పోరాడుతూ ఉంటాడు కదా, మరి ఇక్కడ జరిగేది ఇదే రాజ్యాంగం నడుస్తూ ఉందంటూ కూడా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా ఎందుకు అమలు చేయట్లేరు? ముఖ్యంగా మా ముద్రాజ్ సోదరులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయినంటూ కూడా ఆ నాయకులందరూ కూడా
రాజ్యాంగం బుక్ పట్టుకొని కూడా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వెంటనే దీని పట్ల సానుకూలంగా స్పందించి ప్రభుత్వం వాళ్ళ ముద్రాజ్ సోదరులకు అందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందంటూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ముద్రా సంఘ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వీరి పట్ల మీరు అనుకున్నటువంటి డిమాండ్స్ నెరవేరుతుందా ఏంటి అనేది కూడా ముందు ముందు భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కొంత ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున పదుల సంఖ్యలో పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందడం కూడా ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా మరి కొంత అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఎవరిని ఎక్కడ కనిపించినా కూడా ఈ సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, ఎవరైనా కూడా దారిలో వెళ్తున్నటువంటి వారిని కూడా చెక్ చేసి మరి వారు ధర్నాకు వచ్చారా, దేనికి వచ్చారు ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని వారు బీసీ నాయకులు, ముద్రాజ్ నాయకులు అయితే వారిని అందరినీ కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇలా గాంధీ భవన్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళే కార్యక్రమాలు కూడా చూడొచ్చు. భారీ ఎత్తున గేట్స్ కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా లోపలికి చెక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మంత్రులు కూడా రావడం జరిగింది. వారిని కూడా వారికి వెనకాల క్యాన్వే కూడా వారిని అన్నిటిని కూడా చెక్ చేసి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ముట్టడి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత గాంధీ భవన్ వద్ద ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు.